ఆచి చికెన్ మసాలా. రాజ్యాధికారం చేపట్టే విధంగా బీసీలు ఏకతాటిపైకి రావాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు పిలుపునిచ్చారు. నల్గొండలో నిర్వహించిన సామాజిక న్యాయ పోరాట సభకు ఆయన హాజరై మాట్లాడారు. నల్గొండ జిల్లాలో బీసీలు అధికంగా ఉన్నా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎప్పటికైనా రాజ్యాధికారం సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించేలా ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. బీసీలు ఒక్కటవితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలంగాణ విఠలన్నారు. ఈ దేశంలో 75 కోట్ల మంది జనాభా బీసీలది. మరి 75 కోట్ల మంది జనాభా బీసీలు ఉన్నప్పుడు మరి వాళ్ళ ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, ఆర్థిక రంగంలో ఎలా ఉంది, మరి వాళ్ళు ఏ విధంగా గత 78 సంవత్సరాల నుంచి అణచివేయబడ్డారు, ఈ విషయాల గురించి ఇక్కడ చర్చించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ముఖ్యంగా నల్లగొండ జిల్లా తీసుకున్నట్టయితే నల్లగొండ జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం ఏంటి అనే విషయం కూడా ఇక్కడ చర్చిస్తున్నాం. గత 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 194 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగితే కేవలం ఒక వర్గమే 98 సీట్లు గెలుచుకున్నటువంటి జిల్లా ఇది. మరి ఈ జిల్లాలో బీసీలు 56% ఉన్నారు. 56% ఉన్న బీసీలు మొత్తం గెలుచుకున్నది 19 స్థానాలు మాత్రమే. మరి వారి శాతం వచ్చేస్తే 9.65%. నల్లగొండ జిల్లాలో 134 బీసీ కులాలుంటే కేవలం 4 కులాలే అసెంబ్లీ గడప దొక్కినాయి. 130 కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ గడప దొక్కలే. పెద్ద పెద్ద కులాలైనటువంటి ముదిరాజులు గాని, మునూరు కాపులు కూడా ఎమ్మెల్యే కానటువంటి కులాలు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఇది పూర్తిగా ఒక సామాజిక వర్గం చేతిలో బందీ అయిపోయింది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత కూడా వార్డు మెంబర్ నుంచి ఎంపీ దాకా, ఎమ్మెల్యే నుంచి ఎంపీ దాకా, మంత్రుల దాకా పూర్తిగా ఒక సామాజిక వర్గం రెడ్ల ఆధిపత్య జిల్లాగా మారింది. గతం గతః ఇది బీసీల యుగం కాబట్టి మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ముహూర్తం ఆసన్నమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. విక్టర్ హ్యూగో గారు ఏ విధంగా అయితే చెప్పారో, ఈ రోజు చిరంజీవులు గారి ఆధ్వర్యంలో తెలంగాణ మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ఉద్యమాలు, జెన్ ఆల్ఫా అందరూ కూడా వచ్చారు. దయచేసి ఒకటే చెప్తున్నాం, మన ఓట్లు మనం వేసుకుంటే మనం లీడర్లం అవుతాం, మన ఓట్లు వేరేటోళ్ళకి వేస్తే బానిసలం అవుతాం. కాబట్టి దయచేసి నల్గొండ జిల్లా అంటే చైతన్యం అంటారు, పోరాటాల